హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో ప్రతి సీన్ ప్రతి సందర్భంలో కూడా నిజంగా మనం అక్కడే ఉన్నామా లేదా ఆ సీన్ మన లైఫ్ లో జరిగిందా అన్న థాట్ అయితే వస్తుంటుంది సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్క ఆడియన్స్ కి. అలాంటి విజువల్స్ ని క్రియేట్ చేసేది ఒక సినిమాటోగ్రాఫర్ మాత్రమే. సో రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్న తండేల్ మూవీ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు తండేల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు వర్క్ చేసినటువంటి తండేల్ మూవీ కావచ్చు, అలాగే ఉప్పిన మూవీ కావచ్చు, వరుసగా హిట్స్ సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. తండేల్ మూవీలో ప్రతి ఒక్క సీన్ కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే నిజంగా అక్కడ మనం ఉన్నామా అనే థాట్ ప్రతి ఒక్క ఆడియన్స్ కి వెళ్ళిపోతుంది. అలాంటి విజువల్స్ ని క్రియేట్ చేయడం వెనుక ఉన్నటువంటి హార్డ్ వర్క్ ఏంటి? యాజ్ ఏ ప్రొఫెషనల్ మన ఎప్పుడైనా ఏదైనా ఒక మూవీ కోసం వెళ్ళిపోతే మనకి ఫస్ట్ స్టోరీ చెప్పిన టైంలో నాకు ఇది ఒక 40th ఫిలిం. ఇప్పుడు ఒక మూవీ నుంచి ఇంకొక మూవీ మన డిఫరెంట్గా చేయాలి. దానికి మనకి ఎప్పుడైనా ఒక స్టోరీ వస్తే ఆ స్టోరీ ఎక్కడ జరుగుతుంది అది మన ఫైండ్ చేయాలి. దెన్ దానిలో కొత్తగా ఏదైనా చూపించాలి. సో ఫర్ దాట్ నేను కొంచెం హోంవర్క్ చేసి ఐ ఫైండ్ అవుట్ సమ్ న్యూ లొకేషన్స్ అండ్ అది అందరికి నచ్చింది. దానిలో నాకు చాలా సంతోషం. అండ్ తండేల్ మూవీలో ఎస్పెషల్లీ ఆ సముద్రం సీన్ అసలు నిజంగా ఎంత హరబుల్ ఉంటుందో, క్షణ ఉత్కంఠ అంటాం కదా, సో ఆ టైప్లో ఉంటుంది. ఆ సీన్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? అండ్ అందులో నాగ చైతన్య గారి యాక్టింగ్ గురించి. నాగ చైతన్య గారు నాకు తెలిసి చాలా మంచి యాక్టర్. వాళ్ళు చాలా మూవీస్ నుంచి ఈ మూవీలో వచ్చిన టైంలో చాలా స్టడీ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ బేస్డ్ ఫిలిం అలా ఉంటుంది. అందుకే దానిలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్లో నాకు కూడా నాగ చైతన్య గారి పక్కన ఒక రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా హోంవర్క్ చేసి ఒక కామన్ మ్యాన్ లాగా ఆ ఒక ఫీల్ పెట్టడానికి చాలా ట్రై చేసి ఈ కేమ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ లుక్. ఆ లుక్లో వాళ్ళు ఎప్పుడైనా లొకేషన్లో వస్తే ఒక ఫిలిం యాక్టర్ లాగా ఎప్పుడైనా బిహేవ్ చేయలేదు, ఒక గొడుగు కూడా పెట్టలేదు. అలాగే హోల్ మూవీ వాళ్ళు వర్క్ చేశారు. దానికి ఆ రిజల్ట్ కూడా వచ్చింది. అండ్ సెట్స్ లో నాగ చైతన్య గారు ఎలా ఉండేవారు? నాగ చైతన్య గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? చైతన్య గారు నాకు యాక్చువల్లీ ఇక్కడ స్టూడియోస్లో ముందుకు చూసిన టైంలో అన్నీ వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అలా ఒక మంచి ఫీల్ ఉంటుంది నాకు. వేరే చాలా ఆర్ట్ డైరెక్టర్స్ చాలా వాళ్ళు చెప్పాను, చాలా మంచి పర్సన్, యూ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్ అలా చెప్పాను. పక్కన ఉన్న టైంలో కూడా నేను ఐ వాస్ థింకింగ్ లైక్ చాలా వాళ్ళు ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ అలా చెప్తే వద్దు, టైం వస్తే ఇట్ విల్ హ్యాపెన్, లెట్ ఇట్ హ్యాపెన్ అలాగే చెప్పాను. నాగార్జున సార్ దగ్గర నేను ఒక మూవీ చేసిన టైంలో అప్పుడు నాగార్జున సార్ నాకు చాలా క్లోజ్. నాని గారు, నాగార్జున గారు దేవదాస్ మూవీ చేసిన టైంలో. తర్వాత ఈ మూవీ వచ్చినది ఒక పెద్ద అదృష్టం లాగా ఉంటుంది. ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ హిస్ హౌస్, హీ వాజ్ సో ఫ్రెండ్లీ. ఎందుకంటే చాలా ముందుకు ప్రస్థానం మూవీ చేసిన తర్వాత నేను దేవకట్ట డైరెక్టర్ పక్కనే వర్క్ చేయాలి. ఆ టైంలో ఐ కుడెంట్ డూ దట్ ఫిలిం. అప్పుడు షూటింగ్ లొకేషన్ నుంచి కాల్ చేసి నా దగ్గర మాట్లాడింది, శ్యామ్ సార్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, వీ షుడ్ వర్క్ టుగెదర్ అలా చెప్పి చాలా ఇయర్స్ తర్వాత ఈ మూవీలో అది జరిగింది. సో వెన్ వీ మెట్ ఫస్ట్ టైం ఓన్లీ వీఆర్ లైక్ వీ నో ఈచ్ అదర్ సో వెల్. అండ్ ఎప్పుడైనా నాకు కూడా ఎవరైనా ఒక చాలా డెడికేషన్లో ఉన్న ఒక పర్సన్ చూస్తే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా అలాగే ఒక పర్సన్. నేను సినిమా అంటే నాకు పిచ్చి, నాకు ఇది ఒక ప్రొఫెషన్ లాగా లేదు, ఇది ఒక హాబీ లాగా. అందుకే అలా ఉన్న పీపుల్ కూడా లైఫ్లో వస్తే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. డెఫినెట్లీ. అండ్ తండేల్ మూవీలో అన్ని సీన్స్ అయితే ఒక ఎత్తు, బేసిక్గా సముద్రం సీన్ అయితే ఒక ఎత్తు. ఈ సముద్రం సీన్ చేసేటప్పుడు నిజంగానే సముద్రంలోకి వెళ్ళి చేయడం
అండ్ సమ్ ఇన్సిడెంట్ ఏదో అయిందని చెప్పి టాక్ నడిచింది, నిజమే అంటారా? మీరేం చెప్తారు? అవును, యాక్చువల్లీ మన లొకేషన్ చూడడానికి వెళ్ళిపోయిన టైంలో బోట్ ఇన్సైడ్ సీలో రాక్ లేదో పడి హోల్ అయ్యి బోట్ వాజ్ ఫాలింగ్ డౌన్. అలా ఒక సిచ్యువేషన్ జరిగింది. అది షూటింగ్ లొకేషన్ లేదు, బిఫోర్ షూట్ లొకేషన్ చూడడానికి వెళ్ళిపోయిన టైంలో. దట్ వాజ్ టఫ్ టైం. వివర్ మన అప్పుడు హెల్ప్ కోసం ఎవరైనా హ్యాండ్ చూపించి హెల్ప్ ఎలా చెప్తే వాళ్ళు ఏదో టూరిస్ట్ వస్తుంది చెప్పి దే విల్ ఆల్సో సే బాయ్ అండ్ దే విల్ గో. అలా ఒక సిచ్యువేషన్లో వేరే బోట్ వచ్చి మన హెల్ప్ చేసి రిటర్న్ వచ్చింది. దట్ వాజ్ లిటిల్ హార్డర్ ఫర్ అస్. వేరే చూస్తే ఒక ఫైట్ సీక్వెన్స్ మన సీలో షూట్ చేశాను. అప్పుడు అరౌండ్ 10 days వివర్ ఇన్ ద సీ. నాకు ఎంత డేస్ అది మర్చిపోయింది. కానీ సీలో నార్మల్గా ఒక బోట్ స్టాండింగ్లో ఉంటే కూడా అది ఇలా అవుతుంది కదా. సో స్టాండింగ్ కూడా చాలా కష్టం. కానీ 5 days నుంచి అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈవెన్ ఒక కెమెరా హోల్డింగ్ కూడా చాలా కష్టం. అవును. అప్పుడు ఐ వాస్ ఓన్లీ టెల్లింగ్ దమ్ లెట్స్ షూట్ ఇన్ ద సీ. ఎందుకంటే ఇంకా కొంచెం న్యాచురల్గా ఉన్నది. లేదంటే మన సెట్ పెడితే మన బాడీ లాంగ్వేజ్ ఏమీ రాదు. సో మెయిన్ కష్టం ఏంటంటే మన లైట్ చూసి మనం షూట్ చేయాలి. మార్నింగ్లో ఇటుపక్క నుంచి లైట్ వస్తే ఈ ఆఫ్టర్నూన్లో టాప్ ఉంటుంది, వేరే సైడ్లో ఉంటుంది. సో లైట్ చూసి మన బోట్ వెళ్ళిపోతే మనం ఎక్కడ వెళ్ళిపోతుంది మనకు తెలీదు. ఈవినింగ్ అయితే మన ఎక్కడే ఉంటుంది. ఆఫ్టర్నూన్లో ఫుడ్ కోసం ఏదైనా బోట్ మన దగ్గర రావాలంటే దే వోంట్ ఈవెన్ నో వేర్ వీఆర్. అలా ఒక సిచ్యువేషన్. అప్పుడు మన వాటర్, బిస్కెట్స్ అన్ని, ఫ్రూట్స్ అన్ని చేతిలో పెట్టి అలా ఒక సిచ్యువేషన్ జరిగింది. వేరే ఒక సీన్ కోసం మన కేరళలో షూటింగ్ వెళ్ళిపోయిన టైంలో ఆ షూటింగ్ బోట్లో పర్మిషన్ ప్రాబ్లం ఏదో ఉంటుంది చెప్పి మన క్రూ అన్నీ మిడిల్ ఆఫ్ ద సీ స్టక్ అయిపోయింది. తర్వాత బన్నివాసు గారు అందరూ అక్కడ వెయిట్ చేసి మాట్లాడి వీ కేమ్ ఇన్ ద ఈవినింగ్. సో ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఐ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫుడ్ అండ్ వాటర్. అలా ఒక సిచ్యువేషన్ కూడా జరిగింది. సో మొత్తానికి అందరూ కమ్యూనికేట్ అయ్యి ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ రాగలిగింది. సార్, అసలు సినిమాటోగ్రాఫర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మీరు మలయాళీ అని చెప్పి విన్నాము. బేసిక్గా ఎవరైనా అక్కడ మూవీ చేసి తెలుగులోకి ఎంట్రీ ఇస్తారు, బట్ మీరు ఫస్ట్ మూవీ తెలుగులో చేశారని విన్నాము. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అది ఎలా అంటే నేను రవికే చంద్రన్, కెమెరామెన్ రవికే చంద్రన్ సార్ అసిస్టెంట్ నేను. అప్పుడు కల్కటా మెయిల్ అని ఒక హిందీ మూవీ చేసిన టైంలో దానిలో కో డైరెక్టర్గా వర్క్ చేసిన వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉన్న హేమంత్ ఆప్టే. సో అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చేసి ఆ షార్ట్ ఫిలిం చూసి వాళ్ళు నా దగ్గర చెప్పాను, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిలిం యూ ఆర్ ద కెమెరామ్యాన్. ఇప్పుడు అలా చెప్పి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేసిన మూవీ ప్రేమాయ నమః. సో హీ కాల్డ్ మీ లైక్ దట్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ తెలుగు. అప్పుడు నాకు కూడా తెలీదు నేను తెలుగులో సినిమా చేస్తుంది, తర్వాత సినిమా తెలుగులో కంటిన్యూ అవుతుంది, అలా నేను కూడా థింక్ చేయలేదు. తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు కేరళ. నేను మలయాళంలో రాజీ కైలాస్ లాగా పెద్ద పెద్ద డైరెక్టర్స్ పక్కన మూవీ కంటిన్యూ అయింది. ఫస్ట్ ఐ డిడ్ వన్ ఫిలిం ఇన్ నేను అమెరికన్ ప్రొడక్షన్, ఒక ఇంగ్లీష్ మూవీ. ఆ మూవీ చేసిన టైంలో 1 year నాకు స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అదన్నీ స్టడీ చేయడానికి 2000 టైంలో ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ 1 year. అది తర్వాత దెన్ ఐ కేమ్ టు సినిమా. సో అందుకే నాకు విఎఫ్ఎక్స్ సైడ్ కొంచెం మోడర్న్ సినిమాటోగ్రఫీలో ఇంకా కొంచెం నాలెడ్జ్ పెరిగింది. ఓకే. సో ఐ స్టార్టెడ్ లైక్ దట్. Then actually I was a still photographer in the beginning, like marriage function photographer. Then ad films చేశాను. Then ప్రొడక్ట్ షూట్ అదన్నీ చేసి ఛానల్ కోసం వర్క్ చేసి తర్వాత డాక్యుమెంటరీస్ చేసి లైక్ దట్ మై జర్నీ వాజ్ లైక్ ఫస్ట్ స్టెప్ నుంచి 1 2 3 0 to hero అలాగే జరిగింది. దాట్స్ వై నాకు
అన్ని డిపార్ట్మెంట్ చాలా మంచిగా తెలుసు. ముందుకు అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేసిన టైంలో కూడా, నేను జాయిన్ చేసిన టైంలో రవికిచంద్ర సార్ టోల్డ్ మీ లైక్, మీరు ఒక మంచి కెమెరామ్యాన్, నా దగ్గర నుంచి మీకు ఏమీ లేదు, కానీ మీరు నా దగ్గర వర్క్ చేస్తే అన్ని కొత్త టెక్నాలజీ, కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ యూ కెన్ సీ, అది మీరు మంచిగా యూస్ చేసే యూ కెన్ బికమ్ ఎ గుడ్ కెమెరామ్యాన్. దానికి అది అలా ఏదైనా కెమెరామ్యాన్ చెప్పలేదు, అలా ఒక మంచి పర్సన్ ఐ గాట్ ఇట్. సో అలాగే 0 to హీరో అని మీరే చెప్తున్నారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు, ప్రతి ఒక్కరి కష్టం కూడా అర్థం చేసుకుంటానని చెప్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా మీ జర్నీలో స్ట్రగుల్స్ని ఫేస్ చేశారా? నాకు ఎప్పుడైనా లైఫ్లో ఏమీ స్ట్రగుల్ లాగా కనపడలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇంట్లో నాకు ఫోటోగ్రఫీ చేయాలి చెప్పిన టైంలో ఇంట్లో ఫాదర్ మదర్ బోత్ ఆర్ స్కూల్ టీచర్స్. అప్పుడు వాళ్ళకి అదే అర్థం కాలేదు సినిమా అంటే, ఏదో సినిమా అది ఇది ఎలా చెప్తుంటుంది అలాగే ఉండేది. అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి ఏదేదో వర్క్ చేసింది, బిల్డింగ్ పెయింటింగ్ వర్క్ వెళ్ళిపోయింది, ఏదేదో చేసి తర్వాత ఇంట్లో రిటర్న్ వచ్చిన టైంలో మై ఫాదర్ బాట్ మీ a కెమెరా. ఈ పిచ్చోడు లాగా అక్కడెక్కడ తిరుగుతుంది ఎలా చెప్పి ఇచ్చాను. తర్వాత ఐ గాట్ మై స్టేట్ అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ ఇన్ స్టిల్ ఫోటోగ్రఫీ ఆన్ దాట్ ఇయర్ ఓన్లీ. అప్పుడు నాకు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు దానిలో ఏదైనా టేస్ట్ రాదు, వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత నేను మూవీ చేసిన టైంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ అడిగితే ఏదో వాళ్ళు ఏదో సినిమా చెప్పి అలా వెళ్ళిపోతుంది, అలాగే చెప్తుండేది. సో వన్ డే ఐ టోల్డ్ మై ఫాదర్, నేను మంచిగా మూవీ చేస్తున్నాను, మీరు ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పకూడదు మై సన్ ఈస్ ఎ కెమెరామెన్ అన్ని, నేను మంచిగా ఐఎమ్ గెటింగ్ మనీ ఆల్సో, సో బీ ప్రౌడ్ అబౌట్ మై వర్క్ అలా చెప్పి, తర్వాత హీ వాస్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్. దెన్ వాళ్ళు కూడా అందరికీ చెప్తుండేది మై సన్ ఈస్ ఎ కెమెరామెన్ అలా. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. ఇప్పుడు మన కింద నుంచి వస్తే మనకి లైఫ్లో ఏదైనా దొరికితే మనకి అది ఒక సంతోషం ఉంటుంది, మనకి అది తెలుస్తుంది, అది వాల్యూ తెలుస్తుంది. అప్పుడు మనకి ఏదైనా లైఫ్లో జరిగితే అది మనలాగా వేరే వాళ్ళకి ఉండకూడదు, అలాగే అవుతుంది. అప్పుడు ఇది ఒక బుక్ లాగా, మన లైఫ్లో ఏదైనా చూస్తే మనకు అన్నీ ఒక ఎక్స్పీరియన్సే, ఒక హ్యాపీనెస్సే, ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను మీ ముందుకు ఇక్కడ కూర్చుంటే కూడా ఇంత లైట్లో నేను ఫ్రెండ్లో కూర్చోండి, అది కూడా నాకు ఒక కిక్ వస్తుంది. సో లైఫ్లో ఎప్పుడైనా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయే టైంలో నాకు ఫుడ్ లేదు, నేను రోడ్ సైడ్లో ఉంటుంది, స్లమ్లో ఉంటుంది, అలా అన్నీ లైఫ్లో సిచ్యువేషన్ జరిగింది. కానీ ఆ టైంలో మైండ్లో ఏదో ఒకటి ఎలా అంటే, ఇది ఇంట్లో ఉంటే నాకు బైక్ ఉంటుంది, కార్ ఉంటుంది, మనకి ఇలా ఏమీ లేదు. అప్పుడు కొత్త కొత్త పీపుల్ మీట్ అవుతుంది. నాకు ఒక కామన్ థింగ్ ఏంటంటే అందరికీ ఫాస్ట్గా ఫ్రెండ్ అవుతుంది. సో ఆ ఫ్రెండ్షిప్లో చాలా స్టోరీస్ నాకు జరుగుతుంది, నాకు తెలుస్తుంది. ఐ విల్ ఆస్క్, ఎలా అయింది, మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా, లైఫ్ ఎలా అయిపోయింది, మీకు ఏం అవ్వాలి, అలా చాలా చాలా క్వశ్చన్స్ అడిగితే దే విల్ టెల్ లైక్ దట్, దే విల్ బికమ్ ఫ్రెండ్స్ ఆల్సో. తర్వాత డాక్యుమెంటరీస్ చేసిన టైంలో వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ దట్ అమెరికన్ కంపెనీ, ఐ వాస్ ఇన్ సింగపూర్ ఫర్ 2 months. అక్కడ ఇండియన్ లేబర్స్ మీద ఒక స్టోరీ. ఆ టైంలో ఎవ్రీడే ఈవినింగ్ ఐ విల్ గో టు లిటిల్ ఇండియా, అక్కడ నుంచి ఒక సిగరెట్ పెట్టి అన్న ఒక దమ్ అదే అలా చెప్పి మ్యాచ్ బాక్స్ అడిగి ఐ విల్ బికమ్ కంపెనీ, ఐ విల్ గో విత్ దమ్ ఇన్ ద సైకిల్, ఐ విల్ సిట్ విత్ దమ్, ఐ విల్ హ్యావ్ ఎ డ్రింక్ విత్ దమ్. అప్పుడు మాట్లాడితే దే విల్ టెల్ దేర్ ఓన్ స్టోరీస్. అప్పుడు నాకు చాలా స్టోరీస్ వచ్చింది. తర్వాత నేను అడుగుతుంది, నేను ఒక కెమెరా పెట్టి క్యాప్చర్ చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అడిగి, దెన్ ఐ విల్ స్టార్ట్ షూటింగ్ ద డాక్యుమెంటరీస్. అప్పుడు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్. అప్పుడు నేను డాక్యుమెంటరీ పర్సన్ అయితే మన కొన్ని క్వశ్చన్స్ అడిగితే దే విల్ క్రై. ఐ యూస్ టు ఆస్క్ దెమ్ లైక్, మీరు చాలా ఎక్కువ డబ్బు పెట్టి మీరు అక్కడ జాబ్కి వెళ్ళిపోతుంది, కానీ మీరు రిటర్న్ వచ్చిన టైంలో ఆ డబ్బుని ఇంట్రెస్ట్ అదే అన్ని పెడితే మీకేమీ బ్యాలెన్స్ లేవు. అప్పుడు మీకు మీ వైఫ్ కిడ్ అని ఫోన్లో మాట్లాడడం ఇష్టమా, లేదండి
మీరు ఇండియాలో ఉంటే ఆ డబ్బు ఇక్కడ అగ్రికల్చర్లో పెడితే మీకు ఫ్యామిలీ పక్కన ఉంటుంది, ఫ్రెండ్స్ పక్కన అందరూ ఉంటుంది, పక్కనే లైఫ్ ఉంటారు. బాగుంటుంది కదా. చాలా వాళ్ళు నేను రిటర్న్ వస్తుంది అలాగ కూడా చెప్పాను. ఆ టైంలో నేను చెప్పాను, మీరు అలా థింక్ చేయకూడదు, మీరు ఇక్కడ వచ్చిన కోసం యూ సో వన్ న్యూ కంట్రీ, ఓకే. లేదంటే అది కూడా మీకు లైఫ్లో లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ లాగా నా పని ఇది, ఐ విల్ బి ఆస్కింగ్ లైక్ నేను సబ్జెక్ట్ నుంచి ఎక్కడో వెళ్ళిపోతుంది కదా. అంటే సార్ ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాక నార్మల్ ఒక ఫోటోగ్రాఫర్గా లైఫ్ని స్టార్ట్ చేసి అనేకమైనటువంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు. ఫేస్ చేసిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళందరి మౌత్ అనేది సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఫాదర్ ఫీల్ ఏంటి? ఇవి ఇప్పుడు ఒక ఫేమస్ సినిమాటోగ్రాఫర్ అయ్యారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది. నవ్వు ఇప్పుడు ఏంటంటే మై ఫాదర్ మదర్ ఇప్పుడు ఏజ్ అయితే నేను వాళ్ళకి డబ్బు పెట్టి నేను వాళ్ళని ఫారిన్ కంట్రీస్ అన్ని విజిటింగ్ కోసం వెళ్ళిపోతుంది. టుడే ఆల్సో ఈజ్ గోయింగ్ టు దుబాయ్ మై ఫాదర్. సో మన చిన్నపిల్లలాగా ఉన్న టైంలో నాకు ఏదైనా డబ్బు వస్తే నా ఫాదర్ యూస్ టు టెల్ మీ లైక్ అది మీ కష్టం, మీ డబ్బు మీరే ఎంజాయ్ చేయండి అలా చెప్తుండేది. కానీ ఇప్పుడు ఏజ్ అయిన టైంలో నేను ఫాదర్కి హెల్ప్ అవుతుంది. అంటే మీరు స్ట్రగుల్స్ని ఫేస్ చేసేటప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ చేసేవారు కాదా, అంటే మనీ పరంగా? లేదు, అదే ఎందుకంటే నాకు ఒక విషయం నా మైండ్లో కూడా ఉంటుంది, ఒక ఏజ్ అయితే మన ఇంటిలో డబ్బు అడగకూడదు. ఓకే. ఎందుకంటే మన ఫాదర్ అంటే నేను కూడా ఇప్పుడు ఒక ఫాదర్, నేను నా పిల్లలు కూడా చెప్తుండేది, మీరు నా డబ్బు చూసి లైఫ్ బిగిన్ చేయకూడదు, మీకు ఏదైనా కావాలంటే మీరే చేయాలి. అది నా ఫాదర్ నుంచి నాకు వచ్చింది. ఎందుకంటే ఫాదర్ అలా ఉంటుంది, అందుకే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో వచ్చింది. ఎందుకంటే ఫాదర్ మదర్ డబ్బు వాల్యూ అండ్ ఏంటి అది తెలియాలి కదా. అప్పుడు మన ఒక షూస్ పర్చేస్ చేసే, డ్రెస్ పర్చేస్ చేసే అన్నీ మన డబ్బులో ఉండదు. సో వీ విల్ బి మోర్ ప్రౌడ్. అది మనీ వాల్యూ ఖచ్చితంగా తెలియాలి. మన పేరెంట్స్ అంత మంచివాడు, అందుకే మంచి వాళ్ళు అయితే మనకు కూడా లైఫ్ బాగుంటుంది బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు 90s వర్క్ చేశారు అండ్ 20s వర్క్ చేశారు. అప్పుడు మనం మెయిన్గా చూసుకుంటే మూవీ అనేది రీల్స్ పద్ధతిలో ఉండేది, ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. సో ఎలా డిఫరెన్స్ ఎలా మీకేమనిపిస్తుంది? ఫిలిం నుంచి డిజిటల్ వచ్చిన టైంలో అన్నీ బెటరే అయింది. టెక్నాలజీ ఈజ్ బికమింగ్ బెటర్. ఎందుకంటే ముందుకు ఫిలింలో షూట్ చేసి నాకు ఇప్పుడు కూడా ఇది ఉంటుంది. నాకు లైఫ్లో కొంచెం ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఫిలింలో ఫస్ట్ మూవీ చేసిన టైంలో నేను ఒక్కొక్క స్టూడియోలో వెళ్ళిపోయి, అన్న నాకు ఒక మంచి లెన్స్ ఇవ్వు, మంచి కెమెరా ఇవ్వు, నాకు ఫస్ట్ మూవీ అలా అడగాలి. అప్పుడు వాళ్ళు యాటిట్యూడ్లోకి వచ్చండి, చూద్దాం అలాగే ఉంటుంది, మీరు షూట్ చేయండి. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్లో ఒక రిపోర్ట్ వస్తుంది, మంచి కెమెరా మంచి విషన్ ఉంటుంది. అలా వస్తే దెన్ కెమెరా చేంజ్ అవుతుంది. అప్పుడు రవికే చంద్రన్ సార్ నాకు కాల్ చేసి 1 వీక్ షూటింగ్ తర్వాత కాల్ చేసి, మీకు లెన్స్ కెమెరా ఏదైనా చేంజ్ అయిందా అడిగింది. చేంజ్ అయింది, అప్పుడు మీ లైఫ్ సెట్ అలా చెప్పాను. ఎందుకంటే అన్ని కెమెరామెన్కి అది ఉంటుంది, మన అన్న మాకు ఏదైనా మంచిగా ఇవ్వండి అలా అడగాలి కదా. సో టాలెంట్ ఉంటే ఎవ్రీబడి విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. టాలెంట్ లేకుండా ఎవరైనా ఉంటే దే వోంట్ ఈవెన్ గివ్ యూ ఎనీథింగ్. తర్వాత మన లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకు ప్రాబ్లం ఉంటుంది. సో మన జాబ్ ఎలా అంటే మనం కమ్యూనికేట్ చేసి వాళ్ళకి అర్థం అవ్వాలి, మన ఎలా ఒక పర్సన్ అని వాళ్ళకి అర్థమైతే, ఆ కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా సినిమాటోగ్రఫీ జాబ్లో వస్తే మీరు ఎంత మంచి కెమెరామెన్గా ఉంటే కూడా యూ వోంట్ బీ సక్సెస్ఫుల్. అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు తండేల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన సాయి పల్లవి గారు ఆ హుక్ స్టెప్ అనేది బుజ్జతల్లి సాంగ్లో ఎక్కడ చూసినా సరే రీల్స్లో కావచ్చు, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది. దానికి మీరు వర్క్ చేశారు కదా, సాయి పల్లవి గారు సెట్స్లో ఎలా ఉండేవారు? ఆ డాన్స్ చేసేటప్పుడు ఆమె హార్డ్ వర్క్ చేశారా? ఎలా అనిపిస్తుంది? సాయి పల్లవి గారు గ్రేట్ డాన్సర్, గ్రేట్ యాక్టర్, అందరికీ తెలుసు. అది అన్ని దానిలో ఉన్న డాన్స్ స్టెప్ కూడా చూసి చాలా సింపుల్ స్టెప్, ఏమి కాంప్లికేటెడ్ ఏమీ చేయలేదు. కానీ యాజ్ ఎ పర్సన్ సాయి పల్లవి గారు చూస్తే ఇలా ఎలా చెప్పాలి నాకు కూడా తెలీదు. సచ్ ఎ బ్రిలియంట్ ఉమెన్ షీ ఈస్.
ఒక ఉమెన్ పవర్ అలా చూస్తే, ఒక ఉమెన్ వాల్యూ చూడడానికి మీరు వాళ్ళు చూస్తే మీకు తెలుసు. ఎందుకంటే ఒక సెట్లో ఒక స్టేజ్లో ఎక్కడైనా వెళ్ళిపోతే దట్ మచ్ రెస్పెక్ట్ షీఈస్ గెటింగ్, అది నార్మల్ లేదు. అది సాధారణంగా ఎంతమంది ఉంటే కూడా చాలా వాళ్ళు నాకు కూడా అడిగింది ఈ షీ బ్యూటిఫుల్ అలా అడిగిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఉంటుంది. కానీ ఒక పర్సన్ బ్యూటీ అది ఫేస్లో బాడీ లాంగ్వేజ్లో అలా ఏమీ లేదు. బ్యూటీ అంటే అది క్యారెక్టర్లో ఉంటుంది, అది బిహేవియర్లో ఉండదు, అది మాట్లాడిన విషయంలో ఉండదు. ఆ మెచ్యూరిటీ ఉంది. వేరొక విషయం, ఒక మంచి యాక్టర్ అంటే ఒక మంచి పర్సన్గా ఉండాలి. అప్పుడే వేరే ఒక వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది తెలిసింది. మీరు ఒక స్క్రిప్ట్ రాసిన టైం వెన్ యూఆర్ రీడింగ్ మీకు తెలియాలి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది అది తెలియాలి కదా. అదే సాయి పల్లవి గారు లాగా యాక్టర్స్ వాళ్ళకి అంత సెన్సిటివ్ పీపుల్. సో నా పెద్ద అదృష్టం ఈ మూవీ చేయడానికి ఒక పెద్ద కారణమే సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అయింది. ఎందుకంటే నాకు ఏదైనా ఓపెన్గా మాట్లాడాలి, నేను కూడా వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఆ మూవీలో ఇచ్చాను. నేను నాగచైతన్య సార్కి సాయి పల్లవి గారికి ఇద్దరికి చెప్పాను, నేను ఫస్ట్ ఒక కలర్ ప్యాలెట్ కలర్ స్కీమ్ పెట్టి తర్వాత ఐ టోల్డ్ దమ్ టు సెలెక్ట్ దేర్ ఓన్ కాస్ట్యూమ్స్. మీరు ఇప్పుడు రొమాంటిక్గా ఉంటుంది, మీరు బాయ్ ఫ్రెండ్ మీట్ చేయడానికి వెళ్ళిపోయింది, గర్ల్ ఫ్రెండ్ మీట్ చేయడానికి వెళ్ళిపోయింది, వాట్ డూ యూ వాంట్ టు వేర్, యూ వేర్ దాట్. ఎందుకంటే ఇండియా అంటే ఇండియాలో మన ఫారెన్ మూవీ లాగా లేదు. ఇండియన్ కల్చర్ ఇస్ డిఫరెంట్. మన లైట్ డిఫరెంట్, మన ఇంటీరియర్స్ డిఫరెంట్, కలర్స్ డిఫరెంట్. ఇప్పుడు ఫారెన్లో వెళ్ళిపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక కలర్ ఉంటే దానికి మ్యాచింగ్గా పక్కన ఉంటుంది, పక్కన ఉండదు. నేచర్ కూడా చూస్తే ఒకేలాగా ట్రీస్ ఉంటుంది, ఒకేలాగా చెట్టు ఉంటుంది. అలా ఇక్కడ అలా లేదు. పీపుల్ కూడా అలాగే, ఒక వాళ్ళు కోపం లాగా ఉంటే ఒక వాళ్ళు వేరేలాగా ఉంటుంది, ఒకలాగా లైట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. అలాగే చెట్టు కూడా, అలాగే నేచర్ కూడా. సో దీనిలో మన కాస్ట్యూమ్ సెలెక్షన్, మన లైట్ అన్ని నేను బిఫోర్ షూట్ ఐ యూస్ టు టాక్ టు మై డైరెక్టర్ అండ్ టు మై యాక్టర్స్ లైక్ ఐ విల్ బి షూటింగ్ ఇన్ సన్లైట్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అది ముందుకే అడుగుతుంది. అప్పుడు సాయి పల్లవి గారు బిగినింగ్లో చెప్పాను, సార్ మీరు స్కిమ్మర్ పెట్టలేదా అలా అడిగింది. అప్పుడు నేను చెప్పాను, మీరు ఒక ఫిషర్మ్యాన్ కిడ్, మీరు ఆ లైట్లో ఉండాలి అలా అడిగితే, లేదు అది నాకు అలా ప్రాబ్లం లేదు, కానీ ఈ లైట్లో నేను వెళ్ళిపోతే మై ఫేస్ విల్ బికమ్ రెడ్ అయితే మీకు వేరే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ దాట్ అలా మోడిఫై చేసేవారా సెట్లో? మీరు ఎలా అది హౌ యూ ఆర్ గోయింగ్ టు మేనేజ్ చేస్తే అలా అడిగింది. సో ఐ సెడ్ లైక్ విల్ మేనేజ్ వైడ్ అన్ని మనం మార్నింగ్లో చేసి తర్వాత మన స్కిమ్మర్ పెట్టి లైట్ అప్ చేసి విల్ మేనేజ్ అలా చెప్పాను. కానీ కొన్ని సీ అంటే అంత పెద్దది కదా, అక్కడ ఫుల్ ఏరియా స్కిమ్మర్ పెట్టడాన్ని చాలా షీ అడ్జస్టెడ్ ఇట్. అండ్ శ్యామ్ గారు ఇప్పుడు తండేల్ మూవీతో నాగ చైతన్య గారితో వర్క్ చేశారు, అండ్ రాబోయే ఒక మూవీలో కూడా నాగ చైతన్య గారితో వర్క్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము. ఇలా వరుసగా నాగ చైతన్య గారితో మూవీస్ చేస్తున్నారు, ఎనీ స్పెషల్ రీజన్? ఎందుకంటే నేను సార్ దగ్గర మూవీ తండ్రి చేసిన టైంలో విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు నెక్స్ట్ మూవీ కోసం ఈ వాస్ నరేటింగ్ ద స్టోరీ టు డిఫరెంట్ యాక్టర్స్. ఆ టైంలో ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా అన్ని హీరోస్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ టోల్డ్ కార్తిక్ దండు, మీరు ఒక పర్సన్ ఎవరైనా మీ దగ్గర వర్క్ చేయడానికి ఇష్టం ఉంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్. అలా ఉంటే మూవీ విల్ బికమ్ గుడ్. ఎందుకంటే మనకి ఇక్కడ కామెడీ కావాలి, అక్కడ ఫైట్ కావాలి, అది తెలుగు సినిమా అంటే ఇలా అలా అలా ఉండకూడదు. సో మీరు ఏదైనా చూస్తే ఒక సినిమా అంటే ఒక డైరెక్టర్స్ విషన్, ఆ డైరెక్టర్స్ విషన్ వాళ్ళు ఏదైనా ఒక ప్రొడ్యూసర్ కెమెరామెన్ ఎవరైనా వర్క్ చేయడానికి వెళ్ళిపోతే మనం ఫుల్గా ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేయలేదంటే అక్కడ ప్రాబ్లం ఉండదు. సినిమాకి ఎప్పుడైనా ఒక మంచి ఫ్యామిలీ లాగా ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్,
రైటర్ అన్నీ కలిపి అదొక ఫ్యామిలీ. మేకప్ మ్యాన్ నుంచి అప్పుడు దా ఫ్యామిలీ బాగుంటాయి, దానిలో ఒక లవ్ బాగుంటే దానిలో వచ్చిన కిడ్ కూడా బాగుంటుంది. సో ఐ వాజ్ టాకింగ్ టు నాగచైతన్య గారు, నేను చెప్పాను సార్ మీరు కార్తిక్ దండు మూవీ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను నాగచైతన్య గారికి ఒక చాలా మంచి డెడికేషన్ చూశాను. ఇలా ఒక పర్సన్ మంచి మూవీ చేస్తే ఇంకా మంచి మంచి మూవీస్ వస్తుంది ఆ ఒక ఫీల్డ్లో. నేను మాట్లాడింది అదే, కార్తిక్ కూడా నాగచైతన్య అంటే చాలా ఇష్టం. సో దానిలో మన అందరూ మీట్ చేసి మాట్లాడి హీ లైక్ ద స్టోరీ అండ్ వీఆర్ డూయింగ్ దట్ ఫిలిం. అండ్ సార్ ఇప్పటి వరకు మీరు 40కి పైగా సినిమాలు చేశారు కదా, అండ్ మలయాళీ కూడాను. తెలుగులో ఫస్ట్ మూవీ చేశానని చెప్తున్నారు. లాంగ్వేజ్ ఎలా మేనేజ్ చేశారు? ఫస్ట్ డే ఫస్ట్ షూట్. నాకు ఒక అదృష్టం ఏంటంటే మన తెలుగులో మూవీ చేయడానికి వస్తే నాకు ఎప్పుడైనా ఇంగ్లీష్ స్క్రిప్ట్ వస్తుంది. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ కమింగ్ అండ్ వర్కింగ్ విత్ మీ. అప్పుడు దానిలో ఐ క్యాన్ సెలెక్ట్ మై ఓన్ స్క్రిప్ట్స్. అప్పుడు ఫస్ట్ మూవీ అంటే దట్ ఈస్ లైక్ యాజ్ ఎ కెమెరామ్యాన్ మనకు కూడా ఒక రిహర్సల్ లాగా, లెన్స్, హౌ వీఆర్ షూటింగ్, హౌ వీఆర్ మేనేజింగ్ ఎ సెట్, అదన్నీ ఉంటుంది కదా. అది ఫస్ట్ మూవీలో వీ విల్ నో. అసిస్టెంట్గా వర్క్ చేసిన టైంలో అసిస్టెంటే, అక్కడ ఒక బాస్ ఉంటుంది, బాస్ చెప్పినదే మనం చేసిన ఉన్నారు. ఇప్పుడు ఐఎమ్ బికమింగ్ ద బాస్. సో ఈ బాస్ జాబ్లో వచ్చిన తర్వాత హౌ ఐఎమ్ మేనేజింగ్ ద హోల్ క్రూ, అదే నా ఫ్యూచర్. సో దానిలో ఐ మేడ్ మై ఫ్యూచర్. అండ్ శ్యామ్ గారు, మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఒక మూవీకి బేసిక్గా ఎంతమంది వర్క్ చేస్తారు? కెమెరా డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు? కెమెరా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మీరు చూస్తే కొన్ని కెమెరామ్యాన్స్కి 10, 15, 20 అసిస్టెంట్స్ అన్నీ ఉంటుంది. కానీ నాకు 2 అసోసియేట్స్ ఉంటుంది అండ్ 3 అసిస్టెంట్స్ హైదరాబాద్ నుంచి ఉంటుంది. నా 2 అసోసియేట్స్ కూడా దే హ్యావ్ డన్ one associate Prabha did 4 films as cameraman and Firoz did 1 film. నా అసిస్టెంట్స్ చాలా వాళ్ళు కెమెరామెన్ అయ్యి 4-5 ఫిల్మ్ చేశాను. సో ఎనీబడి కమ్స్ అండ్ వర్కింగ్ విత్ మీ, నేను వాళ్ళు కూడా చెప్తుండేది మీరు కెమెరామెన్ అవ్వాలి, మీరు ఒక అసిస్టెంట్గా కంటిన్యూ చేయడం అలా ఉండకూడదు. నేను ఒక డ్రీమ్లో వచ్చింది, మీరు కూడా అలాగే ఒక డ్రీమ్లో ఉండాలి, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్, అలా చెప్తుండేది. అండ్ ఒకసారి మీరు ఒకటి గమనించారా, మీరు ఉప్పెన మూవీకి వర్క్ చేశారు, తండేల్ మూవీకి వర్క్ చేశారు. మెయిన్గా ఎఫెక్టివ్ సీన్స్ అంటే తండేల్ మూవీలో సముద్రం సీన్ అండ్ ఉప్పెనలో కూడా సముద్రం సీన్ అనేది హైలైట్గా ఉంటుంది. రెండింటికి వర్క్ చేశారు కదా, డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా? డిఫరెన్స్ అది మీరు మూవీ చూసిన టైంలో మీకు తెలుసు కదా, దానికి ఒక వేరే టైప్ టోన్ ఉంటుంది, దీనికి ఒక వేరే టైప్ టెక్స్చర్ ఉంటుంది, కంపోజింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, లైటింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అది కొంచెం డార్క్గా షూట్ చేశాను, ఇది కొంచెం బ్రైట్గా షూట్ చేశాను. అంటే ఒకటి ఫైట్ సీక్వెన్స్, ఇంకోటేమో రొమాంటిక్ సీక్వెన్స్. ఎలా మేనేజ్ చేశారు ఈ రెండింటిని? అది యాక్చువల్లీ ఒక ఫన్నే. బేసికలీ ఏంటంటే మన ఏదైనా నాకు ఎప్పుడైనా మీరు నా మూవీస్ హిస్టరీ చూస్తే, ప్రస్థాన మూవీ చూస్తే ఒక వేరే టెక్స్చర్ లుక్ ఉంటుంది, అక్కడ నుంచి భలే మంచి రోజు వేరే ఒక లుక్ ఉంటుంది, అక్కడ నుంచి సాహసం వేరే లుక్ ఉంటుంది. సేమ్ కెమెరామెన్ షూట్ చేసిన అలా ఎవరో చెప్పారు, ఫీల్ రాదు. తర్వాత ఉప్పన చూస్తే, విరూపాక్ష చూస్తే, మ్యాడ్ చూస్తే, ఇప్పుడు మ్యాడ్ 2 వస్తుంది, అది కూడా చూస్తే ఇట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. అది అక్కడే నాకు కూడా కొంచెం కిక్ వస్తుంది. సో ఒక డైరెక్టర్ ఒకసారి ఒక లొకేషన్ వెళ్ళిపోయిన టైంలో, ఈ లొకేషన్లో చాలా మూవీ షూట్ చేశాను, లాస్ట్ సూపర్ హిట్ మూవీ కూడా షూట్ చేశాను. అది చూస్తే సేమ్ లొకేషన్ అలా ఎవరైనా చెప్తే ఎలా అవుతుంది అలా అడిగింది. సో ఐ టోల్డ్ దమ్ లైక్ నేను ఒక డిఫరెంట్ కెమెరామ్యాన్, నా విషన్ వేరేలాగా ఉండదు, సో లెట్స్ షూట్ హియర్, నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్ అలా చెప్పాను. కానీ ఆ మూవీ షూట్ చేసిన తర్వాత ఆ మూవీ హిట్ అయింది. తర్వాత అందరూ అడిగింది ఈ లొకేషన్ ఎక్కడ ఉండదు, అక్కడ షూట్ చేసిన వాళ్ళే నాకు అడిగింది. సో దాట్ డిఫరెన్స్ ఐ కెన్ మేక్ ఇట్. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మ్యాడ్కి వర్క్ చేశారు, మ్యాడ్ స్క్వేర్కి కూడా వర్క్ చేశారు. ఏంటి అసలు డిఫరెన్స్? మ్యాడ్ ఫన్నీగా ఎలా ముందుకెళ్ళిపోతుంది, మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉండబోతుంది? మ్యాడ్ మూవీ యాక్చువల్లీ నాకు కళ్యాణ్ శంకర్ నాకు చాలా ఇష్టం యాజ్ ఎ డైరెక్టర్. ఎందుకంటే మోర్ దాన్ ఎ డైరెక్టర్ ఈస్ ఎ వెరీ నైస్ పర్సన్.
అలా మంచి పీపుల్కి అలా ఒక కామెడీ రైటింగ్ అంటే చాలా ఈజీ లేదు, చాలా టఫ్ జాబ్. దానిలో ఒక కామన్ మ్యాన్ మైండ్లో వెళ్ళిపోయి అక్కడ కామెడీ, మీరు ఇప్పుడు చూస్తే టీవీలో అన్ని చాలా కామెడీ ప్రోగ్రామ్స్ వస్తుంది, అక్కడ నుంచి ఇంకొక కామెడీ ఫిలిం పెట్టడానికి ఎంత కష్టం ఉంటుంది మీకు తెలుసు. సో దానిలో ఒక సక్సెస్ పెట్టిన వాళ్ళే కళ్యాణ్ శంకర్. సో కళ్యాణ్ కూడా ఒక విషయం ఏంటంటే మన వాళ్ళు చాలా పూర్ పీపుల్ ఉండేది, విలేజ్లో ఉన్న వాళ్ళు ఉండేది, ఇంట్లో చాలా టెన్షన్ ఉన్న వాళ్ళు ఉండేది. వాళ్ళందరూ థియేటర్లో వచ్చి ఆ ఒక 2.5 hours అందరూ నవ్వి అన్ని మర్చిపోయి అలా 3 hours అంతా హ్యాపీగా రిటర్న్ డబ్బు పెట్టి అక్కడ వెళ్ళిపోయి ఎంటర్టైన్ అయ్యి రిటర్న్ వస్తుంది కదా. దానిలో హీఈస్ వెరీ క్లియర్. అలా ఒక పర్సన్ దగ్గర వర్క్ చేయడానికి, అలా ఒక పర్సన్ మీట్ చేసేలో నాకు చాలా అదృష్టం, సంతోషం అన్నీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాడ్ స్క్వేర్లో మ్యాడ్ 2లో కానివ్వండి, మీరు కళ్యాణ్ గారితో వర్క్ చేశారు కదా. బేసిక్గా ఒక సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్కి కమ్యూనికేషన్ అనేది చాలా ఉండాలి, అండర్స్టాండింగ్ చాలా ఉండాలి అని చెప్తారు. మీ బాండింగ్ ఎలా ఉండేది సెట్ మీద క్రియేట్ చేసేటప్పుడు కావచ్చు? కళ్యాణ్కి ఒక విషయం ఏంటంటే, కళ్యాణ్ ఎప్పుడైనా నార్మల్లీ డైరెక్టర్స్ విల్ హ్యావ్ ఎ స్క్రిప్ట్ ఇన్ దేర్ హ్యాండ్, సీన్ చేతిలో ఉంటుంది, ప్రిపేర్ అవుతుంది, కానీ అది చూసి మాట్లాడుతుంది. కానీ కళ్యాణ్ ఎలా అంటే, కళ్యాణ్ వస్తే స్ట్రైట్గా యాక్టర్స్కి ఇలా డైలాగ్స్ మాట్లాడుతుంది, ఐ వాంట్ దిస్. అప్పుడు నేను అన్ని యాక్టర్స్కి నేను చెప్తున్నది వాళ్ళ ఫేస్ చూడు అలా చెప్తున్నది, ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే ఏమి రిజల్ట్ కావాలి అదే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. సో హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్. అప్పుడు అలా ఉంటే నాలాగా ఒక పర్సన్ వాట్ ఐ యూస్ టు డూ ఇస్ లైక్, నేను వాళ్ళకి ఫస్ట్ మూవీలో వచ్చిన టైంలో ఐ యూస్ టు టెల్ హిమ్ యూ డూ రిహర్సల్స్. మ్యాక్సిమం రిహర్సల్ చేస్తే, ఒక డ్రామాకి మనం చాలా రిహర్సల్ చేస్తుంది కదా, సినిమాకి ఎందుకు రిహర్సల్ చేయలేదు? సో యూ డూ రిహర్సల్ చెప్పి, రిహర్సల్ ఇన్ బిట్వీన్ నేను కెమెరా పెట్టి క్లోజ్అప్స్ అది ఇది అన్నీ ఫినిష్ చేశాను. సో మ్యాడ్ 2 కూడా మన ఓన్లీ 56 daysలో ఫినిష్ అయింది. 60 daysలో కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇట్ వాస్ వెరీ ఫాస్ట్, ఎందుకంటే కన్ఫ్యూషన్ లేదు. అది వేరే విషయం ఏంటంటే, వెన్ హీఈస్ వాచింగ్ ద మానిటర్ మనకి షార్ట్ కోసం అది ఇది అలా ఏమీ కన్ఫ్యూషన్స్ ఏమీ లేవు. షార్ట్ ఓకే అంటే హీఈస్ వెరీ క్లియర్, షార్ట్ ఓకే, హీఈస్ హ్యాపీ అండ్ హీల్ బీ స్మైలింగ్ సూపర్ అండ్ విల్ గో. అలా ఒక ఎనర్జీ నేను ఎవరు చూడలేదు. అంటే శ్యామ్ గారు, మరి ఇంత మంచి బాండింగ్ ఉంది మీకు కళ్యాణ్ గారికి, నెక్స్ట్ ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా మ్యాడ్ 2 కాకుండా? ఇంకా కళ్యాణ్ ఏం చెప్తుందంటే, నేను ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే, తర్వాతే వేరే ఏదైనా కెమెరామెన్కి వెళ్ళిపోతుంది. సో అది కూడా ఒక అదృష్టం లాగా, అది అలా కంటిన్యూ అయితే బాగుంటుంది. అంటే ఉత్తమ విలన్, అందులో కమల్ హాసన్ గారితో కూడా వర్క్ చేశారు కదా. కమల్ హాసన్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది, వర్కింగ్ స్టైల్ కావచ్చు సెట్లో? ఉత్తమ విలన్ విశ్వరూపం 2 ఫిలిమ్స్ చేశాను. ఓకే. యాక్చువల్లీ కమల్ సార్ విశ్వరూపం 2 ఫస్ట్ నేను షూట్ స్టార్ట్ అయ్యి 10 days షూట్ తర్వాత హీ కేమ్ అండ్ టోల్డ్ మీ లైక్, మీరు నా నెక్స్ట్ మూవీ కూడా చేయాలి అని ఫస్ట్ చెప్పాను. అప్పుడు నాకు చాలా టెన్షన్లో ఉండేది. అప్పుడు నేను చెప్పాను, సార్ యాక్చువల్లీ నాకు ఇలా షూట్ చేసి నాకు కొంచెం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వీఆర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్ ఇన్ మిలిటరీ బేస్ అండ్ ఆల్, వీఆర్ షూటింగ్ విత్ 4-5 cameras. సో ఐ వాస్ నాట్ ఈవెన్ నో లైక్ ఫోకస్ ఉందా లేదా, ఏదైనా మిస్టేక్ జరుగుతుంది, ఎందుకంటే 2 hours మన షూటింగ్ ఫినిష్ చేయాలి. అలా సిచ్యువేషన్లో వీ వెంట్ త్రూ ఇట్. సో అప్పుడు సార్ చెప్పాను, మీకు ఏదైనా సీన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ రీషూట్, డోంట్ వరీ, నేను ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్ అలా చెప్పాను. సో కమల్ సార్కి ఒక కెమెరామ్యాన్ సెకండ్ టైం రిపీట్ అంటే అది చాలా రేర్, అన్ని కెమెరామెన్కి జరగలేదు కదా. సో కమల్ హాసన్ ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ మీ ఇన్ మై హోల్ లైఫ్. ఎందుకంటే సార్కి ఒక క్లారిటీ ఉండదు, అది మన ఏదైనా చెప్పాలి. ఫస్ట్ ఒక 2 weeks సార్ యూస్ టు టెల్ మీ షార్ట్స్ అండ్ ఆల్, తర్వాత మన ఏదైనా షార్ట్ మాట్లాడితే హీ వోంట్ ఈవెన్ ఆస్క్ అస్, ఏంటి అది స్టాటిక్, ఓకే
ఇలా చెప్పి ఓ యు ఆర్ గోయింగ్ లైక్ దిస్, ఓకే ఫైన్, లైక్ దట్. అది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్. అప్పుడు అందుకే కమల్ సార్ అంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్. ఎందుకంటే చిన్నప్పుడు నేను కమల్ సార్ చాలా పెద్ద ఫ్యాన్. తర్వాత కెమెరామెన్గా వర్క్ చేయడానికి వెళ్ళిపోయిన టైంలో ఐ వాస్ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ టెన్షన్, లైక్ నేను ఎలా ఫేస్ చేయాలి ఈ పర్సన్, అలా ఒక విషయం ఉండదు. కానీ నేను అక్కడ వచ్చిన టైంలో నాకు ఒక డిసిషన్ అయింది, ఈజ్ ఎ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ఎ కెమెరామెన్, అలాగే మాట్లాడాలి. కమల్ సార్ అంత పెద్ద అలా చూస్తే మనకు కూడా వర్కింగ్ ప్రాబ్లం అవుతుంది. సో మీకు ఏదైనా వద్దు చెప్పాలంటే చెప్పాలి కదా. సో కమల్ సార్ చెప్తుండేది చెప్పి ఓకే సార్ అలా ఉండకూడదు కదా. సో ఐ బికేమ్ దాట్ పర్సన్. అండ్ కొన్ని 1 year 2 year వర్కింగ్ తర్వాత మనం మాట్లాడిన టైంలో సార్ కూడా చెప్పాను, ఎందుకంటే ఒక పర్సన్ కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా లేదంటే మీరు మేబీ యూ కెన్ బి ఎ గుడ్ సింగర్, గుడ్ డాన్సర్, కానీ మీరు ఒక మంచి కెమెరామెన్ లేదంటే నాకు యూస్ లేవు కదా. అలా అడుగుతుంది. ఆ వర్డ్ తోటి చేసిన వర్క్ అంతా కూడా పోతుంది. సో బికాజ్ ఒక రిలేషన్షిప్ ఎవరి దగ్గరైనా పెడితే కూడా మనకి లైఫ్లో చాలా తక్కువ టైం ఉంటుంది. ఈ తక్కువ టైంలో చాలా ఎక్కువ జాబ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ వర్క్. కమల్ సార్ కూడా వర్క్ చేసిన తర్వాత నేను ఇంకా కొంచెం బెటర్ కెమెరామెన్ అయింది. ఎందుకంటే యాటిట్యూడ్ కూడా కొంచెం చేంజ్ అయింది. నేర్చుకున్నారు మొత్తం, యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఎందుకంటే వీ కాన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవన్. అప్పుడు నేను ఏదైనా సార్ దగ్గర నుంచి కాపీ చేస్తే ఐ విల్ బికమ్ ఎ డిఫరెంట్. కాపీ చేయకూడదు కదా, మన ఇండివిజువాలిటీలో ఉండాలి, మన వర్కే చేయాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ అప్కమింగ్ మూవీస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మూవీ కూడా ఒక్కదానికొకటి సేమ్ పర్సన్ వర్క్ చేశారని చెప్పి ఆ థాట్ ఎవరికి, ఏ ఆడియన్కి కూడా రాదు. హర్రర్ యాంగిలా, లేకపోతే రొమాంటిక్ యాంగిలా, లేకపోతే ఫైట్ యాంగిలా, డిఫరెంట్గా ఉంటుంది కదా. మీ అప్కమింగ్ మూవీస్ని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన వరల్డ్ మూవీస్ అన్నీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు నేను ఎంత బ్యాడ్ కెమెరామ్యాన్గా ఉంటుంది, అదే నాకు ఉన్న ఒక ప్రాబ్లం. నాకు ఎప్పుడైనా నా వర్క్ చూస్తే నా మిస్టేక్సే చూస్తున్నాను. సో ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ కెమెరామ్యాన్. సో ఐ వాంట్ టు అచీవ్ దట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ. నాకు ఇప్పుడు హాలీవుడ్ కెమెరామ్యాన్ అంటే హీఈస్ బెటర్ దాన్ అస్ అలా ఒక ఫీల్ ఏమీ లేదు. సో ఎందుకంటే అక్కడ వాళ్ళకి వేరే ఒకటి లాగా లైట్ టెక్నాలజీ అన్నీ ఉంటుంది. కానీ మన ఇండియా వేరే చాలా కాంప్లికేటెడ్ అయిన ఒక ప్లేస్. అప్పుడు ఇక్కడ మన పిక్చర్ క్వాలిటీలో షూట్ చేస్తే ఒక వేరే స్టైల్లో స్టోరీ నరేషన్ నేను ట్రై చేస్తుంది. లెట్ మీ సీ హౌ గుడ్ ఐ కెన్ బికమ్. షూర్ సార్, తప్పకుండా. మీరు ఇప్పటివరకు 40కి పైగా మూవీస్ చేశారు. అందులో ఎక్కువగా తెలుగు నుంచే మీకు ఎక్కువ మూవీస్ అనేది చేస్తున్నారు, వర్క్ చేశారు. రాబోయే రోజులు కూడా మంచి మూవీస్ తోటి మా ముందుకు రావాలి. డిఫరెంట్ యాంగిల్స్లో విజువల్స్తో వండర్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా విషయాలు నేర్చుకున్నాం మీ నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.